Hello everybody, English teacher here. Welcome back to our channel. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజు కూడా మీ అందరి కోసం మరొక మంచి వీడియో. ఈ వీడియోని మొదలుపెట్టే ముందు ఈ వీడియోలో ఉన్న సెంటెన్సెస్ కి సంబంధించిన కొన్ని ప్రొడక్ట్స్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మీ అందరి కోసం ట్యాగ్ చేశాను. అవి మీకు నచ్చితేనే ఆ లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలో ఏ సెంటెన్సెస్ ఉండబోతున్నాయో తెలుసా? ఈ వీడియోలో వినాయక చవితి లేదా వినాయక చతుర్థికి సంబంధించిన సెంటెన్సెస్ ఉండబోతున్నాయి. ప్రతి ఒక్క సెంటెన్స్ ని కూడా క్లియర్ గా ఎగ్జాంపుల్స్ తో సహా చెప్పడం జరిగింది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. సో ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అయితే అడిగాను కదా, వాటి ఆన్సర్స్ ని చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ చీపురు అండ్ చాట. వీటిని మనం ఇంగ్లీష్లో బ్రూమ్ ఆర్ బ్రూమ్ స్టిక్ అండ్ డస్ట్ పాన్ ఈ విధంగా చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఇస్ చెత్తంతా చెత్త చాటలోకి వెయ్యి లేదా చాటలోకి ఎత్తు. ఇది డైలీ యూస్ చేస్తూ ఉంటాం కదా, సో దీన్ని పుట్ ఆల్ ద ట్రాష్ ఇంటూ ద డస్ట్ పాన్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో ఉండబోయే 2 క్వశ్చన్స్ ఏంటో తెలుసా? ఫస్ట్ వన్ ఇస్ విగ్రహం. విగ్రహాన్ని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దట్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఇస్ అది ఎన్ని అడుగుల విగ్రహం? వినాయక చవితి జరుగుతూ ఉన్నప్పుడు ఇది చాలా కామన్గా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని మొదలు పెట్టేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఏంటంటే పండగ ఎలా చేసుకున్నారు? ప్రతి పండగకి ఇది చాలా కామన్గా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో హౌ డిడ్ యూ సెలబ్రేట్ ద ఫెస్టివల్? హౌ డిడ్ యూ సెలబ్రేట్ ద ఫెస్టివల్ ఈ విధంగా అడుగుతాం. హౌ డిడ్ యూ సెలబ్రేట్ అంటే మీరు ఎలా జరుపుకున్నారు అని. అదే పండుగ రోజున మీ ఇంటికి ఎవరెవరు వచ్చారు ఇలా అడగాలనుకుంటే హూ ఆల్ కేమ్ టు యువర్ హౌస్ ఆన్ ద ఫెస్టివల్ డే? హూ ఆల్ కేమ్ టు యువర్ హౌస్ ఆన్ ద ఫెస్టివల్ డే ఈ విధంగా అడుగుతాం. హూ ఆల్ కేమ్ టు యువర్ హౌస్ అంటే మీ ఇంటికి ఎవరెవరు వచ్చారు అని. అదే మా ఇంటికి ఎవ్వరూ రాలేదు, మేమే మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఇలా చెప్పాలనుకుంటే నో వన్ కేమ్ టు అవర్ హౌస్, వీ ఓన్లీ వెంట్ టు మై అంకుల్స్ హౌస్. నో వన్ కేమ్ టు అవర్ హౌస్, వీ ఓన్లీ వెంట్ టు మై అంకుల్స్ హౌస్ ఈ విధంగా చెప్తాం. సెంటెన్స్ నెంబర్ 2 ఏంటంటే ప్రసాదాలు ఏమేమి వండావు? ఇదైతే ప్రతి పండగకి కామన్గా ఉంటుంది కదా, సో దీన్ని ఇంగ్లీష్లో వాట్ ఆఫరింగ్స్ డిడ్ యూ కుక్ ఆర్ వాట్ ఆల్ ప్రసాదం డిడ్ యూ కుక్ ఈ విధంగా అడుగుతాం. ఆఫరింగ్ అంటే ప్రసాదం అని, ప్రసాదంని ఇంగ్లీష్లో కూడా ప్రసాదం అని చెప్పచ్చు. వాట్ ఆల్ అంటే ఏమేమి అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ when will the puja be finished? I am really hungry. When will the puja be finished? I am really hungry. అంటే పూజ ఎప్పుడు పూర్తయిపోతుంది, నాకు చాలా ఆకలిగా ఉంది అని. అదే నాకు పులిహోర చాలా నచ్చింది లేదా పులిహోర చాలా నచ్చేసింది, అందుకే నేను కడుపు నిండా తినేశాను ఇలా చెప్పాలనుకుంటే I really liked the tamarind rice, that's why I ate till my stomach was full. I really liked the tamarind rice, that's why I ate till my stomach was full ఈ విధంగా చెప్తాం. tamarind rice అంటే పులిహోర అని. సెంటెన్స్ నెంబర్ 3 is దేవుడి దగ్గర పిచ్చి పాటలు పెట్టొద్దు. ఇది చాలా కామన్గా ఈ పండుగలో చెప్తూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ ప్లే క్రేజీ సాంగ్స్ నియర్ గాడ్. డోంట్ ప్లే క్రేజీ సాంగ్స్ నియర్ గాడ్ ఈ విధంగా చెప్తాం. డోంట్ ప్లే క్రేజీ సాంగ్స్ అంటే పిచ్చి పాటలు ప్లే చేయొద్దు లేదా పెట్టొద్దు అని. అదే దేవుడి దగ్గర కేవలం భక్తి పాటలు లేదా డివోషనల్ సాంగ్స్ మాత్రమే పెట్టు ఇలా చెప్పాలనుకుంటే ప్లే ఓన్లీ గుడ్ డివోషనల్ సాంగ్స్ నియర్ గాడ్. ప్లే ఓన్లీ గుడ్ డివోషనల్ సాంగ్స్ నియర్ గాడ్ ఈ విధంగా చెప్తాం. డివోషనల్ సాంగ్స్ అంటే భక్తిపరమైన పాటలు అని. అదే నువ్వు ఇది దేవుడు ఉండే ప్రదేశం అనుకుంటున్నావా లేదా ఇంకేమైనా అనుకుంటున్నావా ఇలా అడగాలనుకుంటే Do you think this is a place where God resides or something else? Do you think this is a place where God resides or something else? ఈ విధంగా అడుగుతాం. సెంటెన్స్ నెంబర్ 4 ఏంటంటే ఈ రోజంతా ప్రసాదమే తిన్నాను. పండుగలప్పుడు ఇది చాలా కామన్గా జరుగుతూ ఉంటుంది కదా, సో దీన్ని ఇంగ్లీష్లో టుడే I eat only prasadam the whole day. టుడే I eat only prasadam the whole day ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే నాకు అస్సలు తినాలని అనిపించడం లేదు, ఎందుకంటే నా కడుపు నిండిపోయింది ఇలా చెప్పాలనుకుంటే ఐ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ ఎట్ ఆల్ బికాజ్ మై స్టమక్ ఇస్ ఆల్రెడీ ఫుల్. ఐ డోంట్ లైక్ ఈటింగ్ ఎట్ ఆల్ బికాజ్ మై స్టమక్ ఇస్ ఆల్రెడీ ఫుల్ ఈ విధంగా చెప్తాం. మై స్టమక్ ఇస్ ఆల్రెడీ ఫుల్ అంటే ఇప్పటికే నా కడుపు నిండిపోయింది అని.
Another example is, ఈ వర్షం వల్ల నేను ఎక్కడికి వెళ్ళలేకపోయాను, అందుకే ఇంట్లో తింటూ కూర్చున్నాను. ఇలా చెప్పాలనుకుంటే, because of this rain, I couldn't go anywhere, so I was just sitting and eating at home. Because of this rain, I couldn't go anywhere, so I was just sitting and eating at home. ఈ విధంగా చెప్తాం. I couldn't go anywhere అంటే నేను ఎక్కడికి వెళ్ళలేకపోయాను అని. సెంటెన్స్ నెంబర్ 5 is, బయటికి వెళ్ళడానికి అస్సలు కుదరదు. ఇలా కూడా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఇట్స్ నాట్ అట్ ఆల్ పాసిబుల్ టు గో అవుట్ సైడ్. ఇట్స్ నాట్ అట్ ఆల్ పాసిబుల్ టు గో అవుట్ సైడ్. ఈ విధంగా చెప్తాం. ఇట్స్ నాట్ అట్ ఆల్ పాసిబుల్ అంటే అస్సలు కుదరదు అని. అదే బయట ఎంత పెద్ద వర్షం పడుతుందో నీకు కనపడటం లేదా? ఇలా అడగాలనుకుంటే, కాంట్ యూ సీ హౌ హెవీలీ ఇట్స్ రైనింగ్ అవుట్ సైడ్? కాంట్ యూ సీ హౌ హెవీలీ ఇట్ ఈస్ రైనింగ్ అవుట్ సైడ్? ఈ విధంగా అడుగుతాం. కాంట్ యూ సీ అంటే నీకు కనబడటం లేదా అని. Another example is, I already bought all the things I needed yesterday, so now there's no need to go anywhere. I already bought all the things I needed yesterday, so now there's no need to go anywhere. అంటే నాకు కావలసిన వస్తువులన్నింటినీ ఆల్రెడీ నేను నిన్నే కొనేసుకున్నాను, కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని. సెంటెన్స్ నెంబర్ 6 ఏంటంటే, ఈ పూలన్నీ ఎవరు పెట్టారు? పండగ అంటే పూలు కూడా చాలా కామన్గా ఉంటూ ఉంటాయి కదా. సో దీన్ని ఇంగ్లీష్లో హూ కెప్ట్ ఆల్ దీస్ ఫ్లవర్స్? హూ కెప్ట్ ఆల్ దీస్ ఫ్లవర్స్? ఈ విధంగా చెప్తాం. హూ కెప్ట్ అంటే ఎవరు పెట్టారు అని. అదే ఈ పూలన్నీ ఎవరు అలంకరించారు లేదా ఎవరు డెకరేట్ చేశారు, నాకు చాలా బాగా నచ్చింది. ఇలా చెప్పాలనుకుంటే, హూ డెకరేటెడ్ ఆల్ దీస్ ఫ్లవర్స్ వెరీ బ్యూటిఫుల్లీ? ఐ రియలీ లైక్డ్ ఇట్. Who decorated all these flowers very beautifully? I really liked it. ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే సెకండ్ ఎగ్జాంపుల్ని చూద్దాం. అదేంటంటే, I really don't understand how you managed to do all this all by yourself. I really don't understand how you managed to do all this all by yourself. అంటే ఇదంతా నువ్వు ఒక్కడివే లేదా ఒక్కదానివే ఎలా చేసావో నాకు అస్సలు అర్థం కావడం లేదు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్, వినాయకుడి బొమ్మ తీసుకువచ్చారా? పండుగ రోజు ఇది చాలా ఇంపార్టెంట్ కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డిడ్ యూ బ్రింగ్ ద ఐడల్ ఆఫ్ లార్డ్ వినాయక? డిడ్ యూ బ్రింగ్ ద ఐడల్ ఆఫ్ లార్డ్ వినాయక? ఈ విధంగా అడుగుతాం. ద ఐడల్ ఆఫ్ లార్డ్ వినాయక అంటే వినాయకుడి విగ్రహం అని. అదే పూజకి లేట్ అయిపోతుంది లేదా ఆలస్యం అయిపోతుంది, ఇంకా గణేశుడి విగ్రహం ఎందుకు తేలేదు లేదా తేలేదేంటి? ఇలా అడగాలనుకుంటే, ఇట్స్ గెటింగ్ లేట్ ఫర్ ద పూజ, వై హ్యావెంట్ ద గణేష్ ఐడల్స్ అరైవ్డ్ యెట్? ఆర్ it's getting late for the puja, why haven't the Ganesh idol arrived yet? ఈ విధంగా అడుగుతాం. why haven't arrived yet అంటే ఇంకా తేలేదేంటి లేదా ఇంకా రాలేదేంటి అని. గణేష్ ఐడల్ అంటే వినాయకుడి విగ్రహం అని. అదే I brought a clay Ganesh idol but it melted a bit in the rain. or I brought a clay Ganesh idol but it melted a bit because of the rain. అంటే నేను క్లే వినాయక అంటే నేను మట్టి వినాయకుడిని తీసుకువచ్చాను, కానీ వర్షం వల్ల అది కాస్త కరిగిపోయింది అని. నౌ ది లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ సెంటెన్స్ ఈజ్, నిమజ్జనం ఎప్పుడు చేస్తారు? ఇది కూడా వినాయక చవితిలో చాలా కామన్గా యూస్ చేస్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో when will they do the immersion of Ganesh? or when will they do the immersion of Vinayaka? ఈ విధంగా అడుగుతాం. ఇమ్మర్షన్ అంటే నిమజ్జనం అని. అదే మేము 5 రోజుల తర్వాత గణేశుడిని నిమజ్జనం చేస్తాము. ఇలా చెప్పాలనుకుంటే, we will do the immersion of our Ganesh after 5 days. We will do the immersion of our Ganesh after 5 days. ఈ విధంగా చెప్తాం. ఇంకొక ఎగ్జాంపుల్ని చూద్దాం. అదేంటంటే, when we do the Ganesh immersion, we will also play DJ. It will be really nice. When we do the Ganesh immersion, we will also play DJ. It will be very nice or really nice. అంటే వినాయకుడి నిమజ్జనం చేసేటప్పుడు మేము డీజే కూడా పెడతాము, చాలా బాగుంటుంది అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with a useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.